అమరావతికి సహకరిస్తా, వికసిత్ భారత్ లక్ష్యానికి ఏపీ గ్రోత్ ఇంజన్ కావాలి ప్రధాని మోడీ. నేను సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబును చూసి చాలా నేర్చుకున్నా. రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తున్నట్టు వెల్లడి. ఏపీలో అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన. డిప్యూటీ సీఎం పవన్కు చాక్లెట్ గిఫ్ట్గా ఇచ్చిన ప్రధాని. చాక్లెట్ గిఫ్ట్గా ఇచ్చినట్ట ప్రధాని. ఈయన చాక్లెట్ ఏడ తెచ్చుకున్నావు? ఏమో ఆయనకు జైలు పెట్టుకొచ్చుకున్నాడు. జలదోపిడికి ఏపీ మరో స్కెచ్. తాగునీళ్ళ పేరుతో ఇంకో 10 టీఎంసీలకు ఇండెంటట. ఆగో సాగర్ కుడి కాల్వ నుంచి తీసుకెళ్తామని బోర్డుకు లేక ఇప్పటికే కోటాకు మించి నీటిని ఎత్తుకెళ్తున్న పక్క రాష్ట్రం. ప్రస్తుత సాగర్ మీకు విషయం తెలుసా? నాగార్జున సాగరు ఆడ ఒక చిన్న పాంప్లెట్ లాంటి బుక్ చిన్నది ఉంటుంది. దేపో ఆడ నా టేబుల్ మీద గింతే ఉంటుంది, 4-5 పేజీలే ఉంటుంది. నిమ్మల రాములు గౌడుండా, నిమ్మల రాములు గౌడు పుణ్యాన వాటర్ వచ్చినాయి. ఓకే ఓకే, జానారెడ్డి గారు కాదు, ఆ నిమ్మల రాములు గౌడ్ గారు ఈ నాగార్జున సాగర్ కట్టేటప్పుడు ఆ మీటింగ్లలో కూర్చొని అప్పటికి ఆయన ఎమ్మెల్యేగా ఉండి ఆ ప్రయత్నం చేసిండు. అప్పటికి జానారెడ్డి రాజకీయాల్లో కూడా లేడు. 1967 నుంచి 1983 వరకు ఎమ్మెల్యేగా ఉన్నాడు. అంతకుముందు సమితి ప్రెసిడెంట్గా ఉన్నాడు. అంతకుముందు సర్పంచ్గా ఉన్నాడు నిమ్మల రాములు గౌడు. దానికి సంబంధించినటువంటి ఫోటో నేను చూపిస్తాను. అసలు జానారెడ్డికి ఏమీ సంబంధం లేదు నాగార్జున సాగర్ నీళ్ళ గురించి. అయితే జానారెడ్డి గారు మరి ఇంకా ఇప్పటికే లేట్ అయిపోయాయి. ఓ 2-3 బీసీలను పెట్టి ప్రెస్ మీట్ పెట్టియాలి కదా, నువ్వు ఖండించాలి కదా. 2-3 బీసీలు దొరుకుతలేరా మీకు? ఎట్లా? నిమ్మల రాములు గౌడ్కు ఒక శిష్యుడు ఈయన జానారెడ్డి. ఓ రకంగా ఫస్ట్ ఏ రకంగా చూసినా శిష్యుడే చెప్పుకున్నాడు ఆయన కూడా. నా స్క్రీన్ మీద వేస్తాను. నిమ్మల రాములు గౌడు ఎంత చెలకుర్తి నియోజకవర్గం ఉండే అప్పుడు, నాగార్జున సాగర్ నియోజకవర్గం కంటే ముందు అది చెలకుర్తి ఉంటే, ఆ చెలకుర్తి నియోజకవర్గమే కొనసాగుతుంటే దాన్ని కాదని చెప్పేసి ప్రత్యేకంగా దాన్ని పక్కకు పెట్టేసి తీసుకొచ్చిందట. కారణం ఏంటంటే చెలకుర్తాన్ని గుర్తుకొస్తే నిమ్మల రాములు గౌడు గుర్తొస్తాడు కాబట్టి ఆ చెలకుర్తి పేరుని లేకుండా చేసిందన్నట్టు. అట్లా నిమ్మల రాములు గౌడుకు సంబంధించింది ఈ సాగర్ టాపిక్ వచ్చింది కాబట్టి ఒకసారి నిమ్మల రాములు గౌడ్ విషయం చూద్దాం. ఇగో ఇది ఎట్లా తీయాలా? రొటేట్ ఎట్లయితుంది? డౌన్లోడ్. ఇగో ఓకే రొటేట్. ఇగో నాగార్జున సాగర్ ఆనకట్ట నిర్మాణంలో మొట్టమొదటిసారిగా రాష్ట్ర బోర్డు మీటింగ్ నాగార్జున సాగర్లో జరిగినప్పుడు అందులో పాల్గొన్న చెలకుర్తి శాసనసభ్యులు నిమ్మల రాములు గౌడ్. ఇగో ఈయన నిమ్మల రాములు గౌడును నిలువున ముంచి అప్పటికి నిమ్మల రాములు గౌడ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జానారెడ్డి గారికి హాలియాలో 1 ఎకరం మల్లెపూల తోట ఉండే. 1 ఎకరం ఆయన ఆస్తి అంతా. ఇప్పుడు 1000 కోట్లకు పడగలెత్తిరి, అది వేరే. అయితే నిమ్మల సొంత ఇల్లు కూడా కట్టుకోలేదు. ఇప్పుడు సొంత ఇల్లు కూడా లేదు. నిమ్మల రాములు గౌడుని జానారెడ్డి ఎమ్మెల్యే కాగానే చంపేస్తాడన్న భయంతో కట్టుబట్టలతోని చెలకుర్తి నుంచి వెళ్ళిపోయింది ఆయన. ఈ కుట్రలు భరించలేక నల్గొండకు పోయి ఒక ఇట్లా రెంటుకున్నాడు. ఈయన నిమ్మల రాములకు సంబంధించినటువంటి చరిత్ర మామూలు చరిత్ర కాదు. ఆయన తర్వాత అసలు యాక్చువల్గా బీసీ బిడ్డను పెట్టాలని చెప్పేసి మళ్ళీ ఆయన పెట్టాడు. శ్రీ నిమ్మల రాములు గారి భార్య పేరు రాములమ్మ. రామన్నపేట తాలూకాకు చెందిన సదాచారిని. వీరి తండ్రి పేరు నిమ్మల కొండయ్య. వీరి తల్లిగారి పేరు నిమ్మల కోటమ్మ. నగరికల్ మండలం చెందిన తాటికల్ గ్రామం. గౌడ కులస్తురాలు. మంచి పట్టుదల గల మహాతల్లి. రాములు గారికి 2 సోదరులు, నిమ్మల కోటిలింగం గౌడు, నిమ్మల శంకరయ్య గౌడు. వీరు విద్యావంతులు. వీరికి 2 సోదరిమణులు లక్ష్మి. ఇక గౌడ సాంప్రదాయ పద్ధతిలో వివాహం జరపబడినది. నిమ్మల కొండయ్య గారు మంచి భూస్వామి. అప్పటికే భూస్వామి, 500 ఎకరాల భూస్వామి. ఎవరు? ఈయన కొండయ్య గారు మంచి భూస్వామి, ఆస్తి కలిగిన పెద్ద రైతు రాములు గారు. తను నమ్మిన సిద్ధాంతాలను ఆచరణ రూపంలో ఇచ్చినాడు. తన తండ్రి సంపాదించిన కొన్ని 100 ఎకరాల భూములను పేద రైతులకు పంచిపెట్టిండు. 100 ఎకరాలు తన తండ్రి సంపాదించిన 100 ఎకరాల భూములను పేద రైతులకు పంచిపెట్టిండు నిమ్మల రాములు గౌడు. కోరని డబ్బులు తీసుకొని 1 ఎకరంన్నర మిగిలింది. 1 ఎకరంన్నర మిగిలింది. మొత్తం భూస్వామి. ఈయననేం భూములు పంచిండు, ఆయనేం భూములు తన ఖాతాలు వేసుకున్నాడు. అయితే విషయం ఏంటంటే తన తండ్రి దగ్గర అప్పులు తీసుకొని వర్తకం చేసిన వారి అప్పు పత్రాలను చించి అప్పుదారులను విముక్తి చేసినాడు. వీరికి ఒక లారీ ఉండేది. కొన్ని వేల సంపదను, ధాన్యాన్ని రజాకారులు దోచినారు. చివరిగా మిగిలిన 30,000 జీవాలు, మేకలను గుంటూరు జిల్లాకు తరలించి విక్రయించినారు. మహావృక్షం మొక్కగా నిలిచిన కాంగ్రెస్ వాది
గౌరవ మాజీ రాష్ట్ర మంత్రివర్యులు పూజ్యులు ప్రస్తుత ఎంపీ గారైన శ్రీ కేశవరావు గారు పార్టీ ప్రేమతో మరువని అనురాగంతో తన తోటి సోదరునికి మించిన ఆదరణతో మట్టిలో ఎంత గొప్పవాడా. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టలకు లోటు రాకుండా ఆనాటి జిల్లా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న శ్రీ పెద వెంకట రామారావు సీనియర్ అడ్వకేట్ను తన తరఫున ప్రపోజుడు ఎంపీగా కేంద్ర కాంగ్రెస్ పార్టీని ఒప్పించి తన అభిమాన ఓటర్లను తన స్వయంగా ఒప్పించి తనదైన శైలిలో తన సొంత ప్రచారం బాధ్యతలతో ఇంత చేసినటువంటి ఆయన కథ చిన్న కథ కాదు. ఇగో ఆంధ్ర మినిస్టర్ శ్రీ సంజీవరెడ్డి, హైదరాబాద్ ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణారావు గారితో నిమ్మల రాములు గౌడ్ అప్పట్లో, ఇగో ఇందిరాగాంధీతోటి, పివి నరసింహారావు గారితో ఇంత గొప్ప చరిత్ర కలిగిన నిమ్మల రాములు గౌడ్ కుటుంబాన్ని ఆ ఏరియాలో చిన్నాభిన్నం చేసి పాడేసిండు జానారెడ్డి. ఇవాళ గౌడ సోదరులారా, గౌడ బిడ్డలారా, నిమ్మల రాములు గౌడు ఆశయాలు చలకుర్తిలో బతకాలి, నాగార్జున సాగర్లో బతకాలి. గింత గొప్ప మహనీయుడు చరిత్ర ఆయన నాగార్జున సాగర్ మీటింగ్లలో పాల్గొన్నాడు, సాక్ష్యాలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. తర్వాత వారసునిగా ఒక బీసీ బిడ్డను తీసుకొచ్చిండు రామ్మూర్తి యాదవ్. తన వారసునిగా రామ్మూర్తి యాదవ్ను తెచ్చి జానారెడ్డిని ఓడగొట్టని నా జీవిత లక్ష్యం అదే అని చెప్పి రాములు గౌడ్ గారు చెప్పి ఓడగొట్టిన తర్వాతనే చచ్చిపోయింది ఆయన. ఓడగొట్టినాక నెలకు, జానారెడ్డిని ఓడగొట్టిన నెలకు చచ్చిపోయింది. ఈయన నిమ్మల రాములు గౌడ్ గారి కోడలు ఇందిరా ఇప్పుడు నాగార్జున సాగర్కి ఆమె వార్డు కౌన్సిలర్, ఆమెను ముప్పు తిప్పల పెడతాడు. ఎవరు? అక్కడి నుంచి వెళ్ళిపోయేటాడు జానారెడ్డి. ఆ ఫ్లేవరే ఉండొద్దు ఇక్కడ అనేటువంటిది అలా కుట్ర. కాబట్టి భవిష్యత్తులో ఖచ్చితంగా నాగార్జున సాగర్ నియోజకవర్గం ఇది ముమ్మాటికి నిమ్మల రాములు గౌడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబం చేసిన త్యాగానికి అక్కడ ఖచ్చితంగా కార్యక్రమాలు జరగాలి. ఇక మరి జానారెడ్డి గారు ఎట్లా మరి ఇవాళ ఏమైనా ప్రెస్ మీట్ ఒకటి స్టార్ట్ చేయరాదు? ఎవరైనా గౌడ్లతోనో ఎవరితోనైనా పెట్టించి జానారెడ్డి గారు దేవుడు సూర్యుడు, నిమ్మల రాములు గౌడే మంచోడు కాదని చెప్పి ఏదైనా పెట్టిరాదు? ఇలా ఉంటాయి కదా నీ తాను ఉపాయాలన్నీ పెట్టిస్తాడు. సొంత కులస్తులతోనే పెట్టి నీకు దమ్ముంటే నీ వాళ్ళతో పెట్టించు. పాపం మా వాళ్ళతో పెట్టిస్తే మేము ఏమన్నామని తెలుసు కదా, పెట్టియాలి. ఇవాళ రేపు స్టార్ట్ చేస్తాడు దీని మీద. అమ్మో, కానీ గుర్తుపెట్టుకో, మీ రాజకీయ పతనం స్టార్ట్ అయింది. మీరు చేసిన దోపిడీ మొత్తం తొవ్వి తీస్తాం, నాగార్జున సాగర్ ప్రజల ముంగడ పోస్తాం. మీ పిల్లలు ఐఐటి ఎంసెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి.